వేదంలో ఒక మాట చెప్తారు, స్పృహ పోతున్నప్పుడు, చైతన్యము శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నప్పుడు, ఏ కారణము చేతలైనా ప్రాణములు తమ తమ స్థానములను విడిచిపెట్టి పైకి లేచిపోతుంటే ఆ ప్రాణములను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి శరీరంలో ప్రవేశపెట్టించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఏకైక భూతం ఏది అంటే నీరు ఒక్కటే. కాసి నీళ్లు ముఖం మీద చల్లారనుకోండి, స్పృహ వస్తుంది. స్పృహ రాగానే పట్టించేది కూడా మళ్ళీ కాసి నీళ్లే పట్టిస్తారు. ఆ నీటికున్న శక్తి ఏమి అంటే అది ప్రాణములను నిలబెడుతుంది. అది సమస్త భూతములు బ్రతకడానికి కారణమవుతుంది. అందుకే వామదేవమూర్తి అని ఉత్తరాభిముఖంగా చూసేటటువంటి పరమశివుని యొక్క మూర్తి జలములకు అధిష్టాన దేవత అయి ఆయన స్థితికార శక్తిగా విష్ణు స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అమ్మవారు కూడా అదే తత్వంతో నీటి యొక్క శక్తిగా ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది. అలా ప్రకాశించినటువంటి కారణం చేత ఆ తల్లి ఈ సమస్తమైనటువంటి జగత్తుల యొక్క సృష్టికి స్థితికి కారణం. మఖము చేయ వజ్రి నది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి దేను గణము బ్రతుకు అంటారు. అందుకే నీరు అన్న ఒక్క విషయం మీద వేదం అంత గౌరవంతో మాట్లాడింది. ఆ నీరు అంత విశేషమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది. అలా పొంది ఉండగలగడం ఒకెత్తైతే నీరు ఓషధీతత్వాన్ని లాక్కోగలగడం ఒకెత్తు. ఇది భారతీయ ఋషుల యొక్క గొప్పతనం. నీరు ప్రవహిస్తోందనుకోండి, తెల్లవారుజామున వెళ్ళి స్నానం చేయండి అంటారు. ఎందుచేత అంటే ఓషధులను ప్రకాశింపచేయగలిగినటువంటి శక్తి చంద్రుడికి ఉంటుంది. చంద్రుడి యొక్క కిరణములలో అమృతత్వం ఉంటుంది. అందుకే సుధాకిరణుడు, హిమకిరణుడు అని శంకరాచార్యుల వారికి అయితే చాలా ఇష్టం. హిమకరహ హిమకరహ అంటుంటారు తరచుగా. ఆ హిమకర అన్న పేరు ఆ చల్లని కిరణములు కలిగిన వాడు, అమృతత్వం ఉన్నటువంటి కిరణములు ఉన్నవాడు. ఆ కిరణములు నది మీద పడితే ఆ నదీ జలములు ఆ అమృతత్వాన్ని లాక్కుంటాయి. లాక్కుని ఆ నీరు భూమి మీదకొచ్చి పంట పొలాల నుంచి వెళ్ళినప్పుడు భూమి యందు ఓషధీతత్వాన్ని ప్రవేశపెడతాయి. ప్రవేశపెడితే వేసిన గింజ ఓషధీతత్వంతో మళ్ళీ పైకి వస్తుంది. అంటే మీరు పట్టుకున్నారో లేదో, ఓషధి అన్న మాటకు అర్థం ఏమిటంటే